ఈ కథ ప్రారంభమవుతుంది ఒక మిస్సింగ్ రిపోర్ట్తో. కానీ దీని ముగింపు మాత్రం ఎంతో భయానకంగా మారింది. విన్నవారికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. 31 ఆగస్టు 2025 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలోని మెహర్ పోలీస్ స్టేషన్లో అకస్మాత్తుగా ఒక వ్యక్తి గబగబా లోపలికి వచ్చాడు. అతని పేరు సురేష్ చౌదరి. అతను పోలీసులతో ఇలా అన్నాడు, సార్, 2 రోజులుగా నా అత్త అనితా చౌదరి కనిపించడం లేదు. ఆమె ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎవరూ ఆమెను చూడలేదు. ఏదైనా జరిగి ఉంటుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. మొదట్లో పోలీసులకు ఇది సాధారణ కేసులా అనిపించింది. కానీ ఎవ్వరూ ఊహించలేదు ఈ ఫిర్యాదు కేవలం మిస్సింగ్ కేసుగానే ఆగిపోదని. ఇంకొన్ని గంటల్లోనే ఇది మొత్తం పట్టణాన్ని వణికించే రహస్యాన్ని బయట పెడుతుందని. ఆ రోజు పోలీసులు వెంటనే అనిత ఇంటికి వెళ్లారు. బయట తలుపుకు తాళం వేసి ఉంది. పొరుగువారిని అడిగితే 2 రోజులుగా అనితని చూడలేదు అని అందరూ ఒకే విధంగా సమాధానం ఇచ్చారు. పోలీసులు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే దుర్వాసన వ్యాపించింది. పోలీసులు ఇల్లంతా వెతికారు. లోపల గ్రీన్ కలర్ ట్రంక్ ఒకటి కనిపించింది. అది కనిపించగానే అందరికీ ఏదో అనుమానం కలిగింది. ఎందుకంటే ఆ ట్రంక్ మీద దిండు, బట్టలు, బ్యాగులు ఇలా వేసి ఉన్నాయి. అవి ఎన్నో రోజుల నుండి అక్కడే ఉన్నట్టు అందరూ అనుకోవాలని ట్రంక్ పెట్టెను దాచిపెట్టినట్టుగా అనిపించింది. ట్రంక్ పెట్టి తాళం విరగొట్టిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. లోపల అనితా చౌదరి శవంగా పడి ఉంది. కానీ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. విచారణలో తెలిసింది ఈ ఘటన వెనుక ఎవరో పరాయి వ్యక్తి కాదు, ఆమెకు అత్యంత సన్నిహితమైన ఒక సొంత మనిషి ఉన్నాడని. 2025 సెప్టెంబర్ 1 అనిత శవం బయటపడిన మరుసటి రోజే ఫోర్సినిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గదిలో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని తుడిచే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలిసింది. గోడలపై, ట్రంక్పై పలుచని మరకలు ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే నేరస్తుడు ఆధారాలు పూర్తిగా చెరిపివేయడానికి ప్రయత్నించాడనమాట. పోలీసులు పొరుగువారిని విచారించారు. ప్రతి ఒక్కరూ అనితకు ఎవరితోనూ గొడవలేదు అని చెప్పారు. ఆమె సాదా సీదా జీవితం గడిపే మహిళ. పొరుగువారు అందరూ ఆమె గురించి మంచిగానే చెప్తున్నారు. ఆమె చాలా మంచివారు, ఎవరికీ హాని చేయని వ్యక్తి. కుటుంబంతో, ముఖ్యంగా సోదరులతో, సోదరి మణులతో సన్నిహిత సంబంధం ఉంది. ఆమె మేనల్లుడు సురేష్ చౌదరి తరచూ ఇంటికి వచ్చేవాడు, భోజనం చేసేవాడు, కొన్నిసార్లు రాత్రి కూడా ఉండేవాడు. డబ్బు అవసరమైతే అడిగేవాడు. అనిత ఎప్పుడూ లేదు అనకుండా అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండేది అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. కానీ ఒక అతను మాత్రం కీలక సమాచారం ఇచ్చాడు. ఆగస్టు 28 రాత్రి అనిత ఇంటికి ఆమె మేనల్లుడు వెళ్ళినట్లు నేను చూశాను అని చెప్పాడు. ఇది కేసులో మొదటి పెద్ద క్లూ. కానీ ఇప్పుడు ప్రశ్న, మేనల్లుడు 28 ఆగస్టు రాత్రి ఇంటికి వచ్చాడంటే అది పోలీసులకు ఎందుకు చెప్పలేదు? సురేష్ చౌదరి మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన రోజు నుంచి పోలీసులతో కలిసి తిరుగుతూ సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. కానీ వాస్తవానికి వారిని తప్పుదారి పట్టిస్తున్నాడు. సెప్టెంబర్ 2, 2025 మేనల్లుడిని స్టేషన్కి పిలిపించారు. మొదట సురేష్ చౌదరి ఇలా చెప్పాడు, అవును, నేను 28 ఆగస్టు రాత్రి అత్త ఇంటికి వెళ్ళాను. అక్కడ భోజనం చేసి రాత్రి ఉండి ఉదయం మాట్లాడుకుని వచ్చేసాను. నేను ఎప్పుడూ అత్త దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను. అందులో దాచేదేముంది? నేను వెళ్ళినప్పుడు ఆమె పూర్తిగా బాగానే ఉంది అని చెప్పాడు. కానీ అప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల చేతిలో ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం అనితా చౌదరి 28 ఆగస్టు రాత్రే మరణించింది. పోలీసులు ఒత్తిడి పెంచడంతో చివరకు సురేష్ చౌదరి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు. అనితా చౌదరి సుమారు 40 ఏళ్ల సాధారణ మహిళ. భర్త మరణించి సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆగస్టు 28, 2025 రాత్రి అతను ముందే ప్లాన్ చేసి వచ్చాడు. ఇంట్లో డబ్బు, నగలు ఉన్నాయని అతనికి తెలుసు. ఇంట్లోకి చొరబడి చూసేసరికి అనిత నిద్రలో ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం. అతను ఐరన్ రాడ్ తీసుకొని ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోయింది. దొంగతనం చేద్దామని వెళ్ళిన అతను కానీ అక్కడితో ఆగలేదు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగానే సొంత అత్తపై దుర్మార్గంగా ప్రవర్తించాడు. తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అల్మారా తెరిచి సుమారు 51,000 విలువైన బంగారం, 1,000 రూపాయల నగదు తీసుకున్నాడు.
అతను శవాన్ని దాచాలని నిర్ణయించాడు. గ్రీన్ ట్రంక్ తీసుకొని ఆమె చేతులు కాళ్ళు మడిచి లోపల పెట్టాడు. తాళం వేసి పైకి బట్టలు దిండ్లు వేసి దాచేశాడు. తర్వాత బయటికి వచ్చి మెయిన్ డోర్కు తాళం వేసి ఏమీ జరగనట్టు వెళ్ళిపోయి మళ్ళీ తనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. నేరం ఒప్పుకున్న సురేష్ చౌదరిని అరెస్ట్ చేశారు. జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రతిసారి ప్రమాదం బయట నుంచి రాదు, కొన్నిసార్లు మన ఇంటి తలుపు లోపల నుంచి మొదలవుతుంది. నేను చెప్పేది ఒకటే, సంబంధాలు ఎంత దగ్గరైనా జాగ్రత్తలు మాత్రం దూరం కావద్దు. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.